హాయ్ అండి. మన ఛానల్ పేరు రియల్ కంటెంట్ జాబ్స్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేస్తే ప్రతిరోజు కూడా ఇలాంటి జాబ్ అప్డేట్స్ మీకైతే రావడం జరుగుతుందండి. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి రిలీజ్ అయిన నోటిఫికేషన్. ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫీసర్, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ విజయవాడ. ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న నిరుద్యోగులు ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చండి. సో ఇది ఏంటి అనేది వివరాల్లోకి అయితే వెళ్దాం. వన్ స్టాప్ సెంటర్ తిరువూరు ఎన్టీఆర్ జిల్లాలో వేకెన్సీస్ ఉన్నాయండి. ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఈ వేకెన్సీస్ ఉన్నాయి. సఖీ వన్ స్టాప్ సెంటర్ తిరువూరు ఎన్టీఆర్ జిల్లా నందు 24 గంటల షిఫ్టుల వారీగా కాంట్రాక్ట్ పద్ధతిగా జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ సాధికారత అధికారి ఎన్టీఆర్ జిల్లా విజయవాడ వారు అప్లికేషన్స్ అయితే ఆహ్వానిస్తున్నారండి. 27 ఫిబ్రవరి 2026 నుంచి మార్చి 4, 2026లోగా మీరైతే సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేయాల్సిన అడ్రస్ కూడా ఇచ్చారండి. చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్, ఐసిడిఎస్ ప్రాజెక్ట్ తిరువూరులో సబ్మిట్ చేయాలి. మీరు డైరెక్ట్గా వెళ్ళి సబ్మిట్ చేయాలండి. ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని మాత్రమే ఇంటర్వ్యూకి అయితే పిలవడం జరుగుతుంది. ఇక్కడ వేకెన్సీస్ అవి టేబుల్ వైజ్ ఇచ్చారు చూడండి. సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ ఒక వేకెన్సీ ఉంది. 34,000 అనేది మంత్లీ శాలరీ రావడం జరుగుతుంది. 18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి రిజర్వేషన్ లేదు. అంటే ఓపెన్ కేటగిరీలో ఎవరైనా అప్లై చేయొచ్చండి. కేస్ వర్కర్ 19,500 అండి. దీనికి శాలరీ 18 నుంచి 42 సంవత్సరాల లోపు అయితే ఉండాలి. ఓసీ ఉమెన్, ఎస్సీ ఉమెన్ వీళ్ళు మాత్రమే అప్లై చేయాలి. ఓసీ ఉమెన్ అంటే ఎవరైనా అప్లై చేయొచ్చు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ ఎవరైనా అప్లై చేయొచ్చు. ఎస్సీ ఉమెన్ అంటే ఆ కేటగిరీ వాళ్ళు మాత్రమే అప్లై చేయాలండి. అలాగే ఈ ఏజ్ అనేది రిలాక్సేషన్ కూడా ఇస్తారండి. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 years, అలాగే వికలాంగ అభ్యర్థులకు 10 years ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారండి. సో అబ్జర్వ్ చేయండి. పారాలీగల్ పర్సనల్ లేదా లాయర్ ఒక వేకెన్సీ ఉంది. 20,000 అనేది మంత్లీ శాలరీ రావడం జరుగుతుంది. 18 to 42 years. దీనికి కూడా రిజర్వేషన్ లేదు కాబట్టి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఉమెన్ క్యాండిడేట్స్ మాత్రమే. ఇవన్నీ కూడా ఉమెన్ క్యాండిడేట్స్కి మాత్రమేనండి. మేల్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఎలిజిబిలిటీ లేదు. పారామెడికల్ పర్సనల్ ఒక వేకెన్సీ ఉందండి. దీనికి 19,000 మంత్లీ శాలరీ రావడం జరుగుతుంది. 18 to 42 years. దీనికి కూడా రిజర్వేషన్ ఇవ్వలేదు కాబట్టి ఎవరైనా అప్లై చేయొచ్చు ఉమెన్ క్యాండిడేట్స్. సైకో సోషల్ కౌన్సిలర్ ఒక వేకెన్సీ 20,000 అనేది మంత్లీ శాలరీ ఇవ్వడం జరిగింది. 18 నుంచి 42 సంవత్సరాలు ఉండాలి. దీనికి కూడా రిజర్వేషన్ ఇవ్వలేదండి. ఆఫీస్ అసిస్టెంట్ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ ఒక వేకెన్సీ ఉంది. దీనికి 19,000 అనేది మంత్లీ శాలరీగా రావడం జరుగుతుంది. 18 to 42 years. దీనికి కూడా రిజర్వేషన్ ఇవ్వలేదండి. మల్టీపర్పస్ స్టాఫ్ 3 వేకెన్సీస్ ఉన్నాయి. 13,000 అనేది మంత్లీ శాలరీ రావడం జరుగుతుంది. 18 to 42 years. దీనికి ఓసీ ఉమెన్ అంటే ఎవరైనా అప్లై చేయొచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, డబ్ల్యూఎస్ ఎవరైనా అప్లై చేయొచ్చు. ఎస్సీ ఉమెన్ వాళ్ళు మాత్రం అప్లై చేయాలండి. అలాగే ఓసీ ఇచ్చారు. మళ్ళీ సెక్యూరిటీ గార్డ్ లేదా నైట్ గార్డ్ 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. 15,000 అనేది మంత్లీ శాలరీ రావడం జరుగుతుంది. 18 to 42 years. ఓసీ ఉమెన్, ఎస్సీ ఉమెన్, ఓసీ ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది. 18 నుంచి 42 సంవత్సరాల వయసు గల మహిళా అభ్యర్థులందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 years, పిహెచ్ క్యాండిడేట్స్కి 10 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారండి. షిఫ్ట్ల వారీగా అయితే వర్క్ ఉంటుందని చెప్పేసి ఇచ్చారు. మీ యొక్క విద్యార్హతలు అలాగే పూర్వపు ఉద్యోగ అనుభవం, ఎక్స్పీరియన్స్, స్థానికత తిరువూరు మండలం పరిధిలో ఉన్న వారికి ప్రాధాన్యత అయితే ఇవ్వడం జరుగుతుందండి. తిరువూరులో స్థానికంగా నివాసం ఉన్న వాళ్ళకి, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి, అలాగే విద్యార్హతలు అంటే మీకు 4th to 10th స్టడీ సర్టిఫికేట్స్, 10th అవ్వచ్చు, ఇంటర్ అవ్వచ్చు, డిగ్రీ అవ్వచ్చు, పీజీ అవ్వచ్చు, ఇవన్నీ కూడా గెజిటెడ్ అటెస్టేషన్ చేయించండి. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మీరైతే సబ్మిట్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా ఉంటుంది కాబట్టి 2 సబ్మిట్ చేయాలి. అలాగే పూర్తి చేసిన దరఖాస్తులు వచ్చి మార్చి 4, 2026 సాయంత్రం 5 గంటలలోపు సబ్మిట్ చేయాలండి. అప్లికేషన్ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్లో ప్రొవైడ్ చేస్తాను. అదైతే ప్రింట్ తీసేసుకోవచ్చు. మీరు సబ్మిట్ చేయాల్సిన అడ్రస్ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్, ఐసిడిఎస్ ప్రాజెక్ట్ తిరువూరు అని చెప్పేసి ఇక్కడ కింద కూడా ఇవ్వడం జరిగింది. ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కాల్ చేయొచ్చు. సో అప్లికేషన్ ఫామ్ కూడా ఇచ్చారండి. కరికులం విటే అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఫోటో అంటించి అటెస్టెడ్ అని చెప్పారు కదా, అటెస్టేషన్ అయితే చేయించండి. ప్రపోజల్ పొజిషన్ అంటే ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు అనేది పోస్ట్ నేమ్ మెన్షన్ చేయండి. మీ యొక్క 12 digits ఆధార్ నెంబర్ మెన్షన్ చేయండి. నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ అంటే మీ యొక్క పూర్తి పేరు 10th క్లాస్ మార్క్ లిస్ట్లో ఎలా ఉంటుందో అలాగా. ఫాదర్ నేమ్ మీ యొక్క ఫాదర్ నేము, అలాగే హస్బెండ్ నేము, అలాగే జెండర్ మేలా ఫీమేలా. పర్మనెంట్ అడ్రస్ అంటే నేటివ్ ప్లేస్. ప్రజెంట్ అడ్రస్ అంటే ప్రస్తుతం మీరు ఉంటున్న అడ్రస్. నేటివ్ మండలం అంటే మీ ఒరిజినల్గా మండలం ఏదైతే ఎక్కడ పుట్టారో ఆ మండలం. నేటివ్ డిస్టిక్ అంటే మీ ఒరిజినల్ డిస్టిక్ అండి.
అలాగే మొబైల్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేయాలండి. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ రాయాలి. నేషనాలిటీ ఇండియన్, రిలీజియన్ అంటే హిందువా, ముస్లిమా, క్రిస్టియమా, మతం సంబంధించి, క్యాస్ట్ అంటే ఓసీయా, బీసీఏ, ఎస్టీ అది మెన్షన్ చేయాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చి ఫర్ సపోజ్ 10th క్లాస్ లెవెల్ ఆఫ్ ఎగ్జామ్ అంటే 10th క్లాస్, బోర్డ్ అంటే సెకండరీ స్కూల్ సర్టిఫికేట్. అలాగే ఇక్కడ ఇయర్ ఆఫ్ పాసింగ్ అంటే 2010. ఈ విధంగా ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. మార్క్స్ ఆప్షన్ ఏంటంటే పర్సంటేజ్ ఇక్కడ 90% 80% అనేది రిమార్క్స్ ఏమైనా ఉంటే మెన్షన్ చేస్తాం. అలాగే మీరు ఏదైనా ప్రొఫెషనల్ అసోసియేషన్లో మెంబర్షిప్గా ఉంటే ఇక్కడ మెన్షన్ చేయాలి, లేదంటే నో పెట్టండి. మీరు ఏమైనా అదర్ ట్రైనింగ్ ఏమైనా అటెండ్ అయితే ఎస్ పెడతాం, లేదంటే నో పెట్టండి. వర్క్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఎస్ పెట్టండి, లేదంటే నో పెట్టండి. ఎస్ అంటే ఇవన్నీ ఫిల్ చేయాలి. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వర్క్ చేశారు, ఎక్కడ వర్క్ చేశారు, మీ పొజిషన్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే మెన్షన్ చేయాలి. లాంగ్వేజ్ అంటే తెలుగు, ఇంగ్లీష్, హిందీ మీకు ఏమొచ్చు, ఎలా వచ్చు, గుడ్డా, ఫెయిరా, పూరా అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. అలాగే మీరు ఏదైనా ప్రాజెక్ట్లో చేస్తే కనుక ఇవన్నీ మెన్షన్ చేయాలండి. ఇక్కడ సిగ్నేచర్ పెట్టాలి. మీరు ఏ రోజు ఫిల్ చేస్తారో ఆ రోజు డేట్ పెట్టాలి. అంతేనండి. దీని క్వాలిఫికేషన్స్ కావాలంటే కనుక మన ఛానల్లో ఇంకా చాలా నోటిఫికేషన్స్ పెట్టడం జరిగింది ఉమెన్ డెవలప్మెంట్, చైల్డ్ వెల్ఫేర్కి సంబంధించి. రీసెంట్గానే 2-3 డేస్ బ్యాక్ నుంచి ఇవన్నీ నోటిఫికేషన్స్ పడుతున్నాయి. సో 2-3 డేస్ బ్యాక్స్ వీడియోస్ అన్నీ చూస్తే కనుక మీకు ఈ 8 వేకెన్సీకి సంబంధించి క్వాలిఫికేషన్స్ అనేవి మీరు చూడొచ్చు. పోలవరం జిల్లాలో కూడా పడ్డాయి. సో ఇవన్నీ మీరు చూడొచ్చండి. సో ఇక్కడ ఇందులో ఇవ్వలేదు ఈ నోటిఫికేషన్లో, బట్ మన ఛానల్లో అయితే ఉన్నాయి. మీరు ఆ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుందండి క్వాలిఫికేషన్ ఏంటనేది. సో మన ఛానల్ నచ్చితే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.